హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. ఇగో 9వ తారీఖు తప్పకుండా పేపర్ చదవాల్సిందే, చూడవలసిందే, ఎన్ని చదివినా సరే. ఓకేనా? ఈనాడు చూద్దాం, తొందరగా చదువుకుందాం. ఓకే, ఈరోజు సండే కాబట్టి మంచిగా అన్ని వీడియోలు చూడరు, ఇక చదవండి తప్పకుండా. ఢిల్లీ కోటపై కషాయ జెండా. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి భాజపా. అసెంబ్లీ ఎన్నికల్లో 48 స్థానాలతో ఘన విజయం. 1 గ్లాసు రాగి జావా 3 గ్లాసుల పాలతో సమానం. సుషిరా ఇదంతా ఓవర్ యాక్షన్ చేస్తుర్రు, తగ్గకుండా అందరూ స్టైల్ చేస్తుర్రు. ఇది పిల్లలకు ప్లీజ్ చేయిపియండి, తాగిపియండి. నూడిల్స్ అవన్నీ బంద్ చేసి ఇవే చేపియండి, ఇవి తాగిపియండి. ఎండాకాలం వస్తుంది, రోజు ఖచ్చితంగా రాగి జావా ఏదో ఒక రకంగా ఉండాలి ఇంట్లో. మా ఇంట్లో కూడా మా అన్నయ్య వాళ్ళ పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు, 3 సంవత్సరాల పాప, తను కూడా హ్యాపీగా తాగుతుంది. అది ఒక్కొక్కసారి పాలతో, పెరుగుతో, చల్లతో సూపర్గా చేసుకోవచ్చు. తర్వాత బుజ్జి మాటలకు డీజీ గండం. ఇంకేమున్నాయి? కమల దళానికి లోకల్ గెలుపు. యాప్నకు అవినీతి షాకు. పార్టీని ఉన్నత శిఖరాలకు చేర్చి స్వయ తప్పిదాలతో కేజ్రీవాల్ ఓటమి. ఇగో చూడు, ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటారా? తీసుకొని మరి. ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై సిట్. ఇగో చూడండి, అమ్మో బీటెక్ ఫీజు ప్రస్తుతం రుసుము 50 నుంచి 100% పెంచాలంటున్న కళాశాలలు. ఇక ఏమవుతుందో చూద్దాం. రూపాయలు 3,000 కోట్ల పనులకు నెలాఖరులోపు కార్యాచరణ. కేజ్రీవాల్ అవినీతి పాలనను ప్రజలు చీపురుతో ఊడ్చేశారు. 3 జాబితాలుగా ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తులు. 3 జాబితాలుగా ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తులే. ఓకేనా? ఏం లేదు, ఇక్కడ సడదేంది, ఈయన ముక్కు దిబ్బడా సడదేంది చూసిరా. ఢిల్లీ కోటపై కషాయం జెండా. జాకిర్ హుసేన్ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కుడు, మల్లు రవి, రోహిన్ రెడ్డి, చాపల రఘువీర్, మాజీ మంత్రి జాకిర్ హుసేన్ సీఎం నివాళి. రాష్ట్రపతి మాజీ రాష్ట్రపతి జాకిర్ హుసేన్. కేరళకు సీఎం రేవంత్. ఇది తర్వాయి పేజే. అమ్మో బీటెక్ ఫీజు ఏం చెప్తారో. సర్కారు భూమి రక్షణకు చర్యలు తీసుకోండి. ఒక గ్లాసు రాగి జావా 3 గ్లాసుల పాలతో సమానం. మొత్తం చదువుని ఇవాళ సండేనే కాబట్టి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉంటేనే ఉద్యోగాలు, ఆరోగ్యం ఉంటేనే అన్నీ. బుజ్జి మాటలకు డిజిగండం. వీళ్ళకి ఎన్ని చెప్పినా పిల్లలు కాదు, పిల్లలు ఏమి అడాప్ అవుతారు. నా దృష్టిలోనైతే ఇంట్లో పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఎవరో అమ్మ చేతిలో ఫోన్ ఉంటుంది, నాన్న చేతిలో ఫోన్ ఉంటుంది. పిల్లలు కాదు అడాప్ అయింది, వీళ్ళే అయిపోయారు. పేరెంట్సే. మీకు పిల్లల ముందు పెద్ద ఫోన్ తీయడానికి అవసరమే లేదు. ఏం అవసరం వాళ్ళు 24 గంటలు, పాపం 24 గంటలు ఏంది, ప్రొద్దున 9 గంటలకు పోతే సాయంత్రం వస్తారు. అప్పటి వరకు మీరు ఏమైనా చూసుకునేదంటే చూసుకోవాలి. వచ్చినాక పిల్లల ముందు అస్సలు నాన్న చేయొద్దు, అమ్మ చేయొద్దు, ఫోన్లో మాట్లాడొద్దు, ఫోన్లతోటి యూజ్ చేయొద్దు. పిల్లలు ఆడ ఫోన్లు చూడకపోతే వాళ్ళకి ఎందుకు గుర్తుకుంటుంది? కథలు చెప్పుడు వీళ్ళు మర్చిపోయారు. వీళ్ళు ఫోన్లు ఇచ్చి అన్నం పెట్టుడు స్టార్ట్ చేసిర్రు. చందమామని మర్చిపోయారు. వీళ్ళు మోడర్న్ అయిపోయారు. మళ్ళీ వాళ్ళని తిడతారు. మన కళ్ళు పోతున్నాయన్నా కూడా పట్టించుకుంటారు. నరాలు దిగిపోతున్నాయంటే కూడా పట్టించుకుంటారు. నిర్మలా సీతారామన్ పుష్పగుచ్చం అందిస్తున్న భట్టి విక్రమార్కుడు. బలరాం నాయక్ చిత్రంలో మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి. విభజన నాటి ఆర్థిక సమస్యలు పరిష్కరించండి. పిల్లలతోటి తల్లిదండ్రులు మొత్తం మర్చిపోయారండి. ఏవో ఇక 4 రాళ్ళు బయటికి వేయాలని సంపాదిస్తుర్రేమో కానీ ఫోన్లతోటి బిజినెస్ చేసే వాళ్ళు, చెయ్యని వాళ్ళు ఇంట్లో అనవసరంగా పూతరేకులు కానీ, ఆ దీపాలు ఉన్నాయి కదా, ఏంటియో సీరియళ్ళు ఏమో, రేకులు అవి అన్ని, దీపాలు, కార్తీక దీపం ఏమో ఉంటే తెలియదు. సో అవి చూస్తే నష్టమే తప్ప లాభం ఏం లేదు.
3,000 కోట్ల పనులకు. ఎన్నికల విధుల నుంచి ఇంటర్ అధ్యాపకుల్ని మినహాయించండి. ఇంకేముందిడా, ఏం లేదబ్బా. పాఠశాలలో ఐఎఫ్ఎస్పీలను వినియోగిస్తున్నారా? విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా దృష్టి. కేజ్రీవాల్ అవినీతి పాలనను ప్రజలు చీపురుతో ఉడిచేశారు. ఏమో స్కూల్ మొత్తం ఫ్రీగా ఇస్తున్నాడు కేజ్రీవాల్, అట్లా చెప్తారు ఏంటిదో ఏమో. బతుకుదాం బతికిద్దాం ఇట్లా లేదు, బతుకుదామే నేను నాకిద్దరు అన్నట్టు బతకడానికి 100 ఇంత టెన్షన్స్. బతికిద్దాం అనడానికి టెన్షన్లు తీసుకోవాలి. తిట్టడానికి ఓపిక తిట్టడానికి ఓపిక ఎందుకండి, పడడానికి ఓపిక ఉండాలి. కానీ ప్రగతి భారతానికి ప్రాచీన తోవ, ప్రేమతో గెలిచాడు. ఏంటిదో చూడు. మనిషి సంఘజీవి అంటారు, హేతుబద్ధంగా జీవించాలంటారు. కానీ నిజాయితీ పరులు, సున్నితమైన వ్యక్తిత్వం ఉన్నవారు హేతుబద్ధంగా సంఘజీవిగా బ్రతకలేరు. అలాంటి వాళ్ళు కాస్త కఠినంగా వ్యవహరించడం అలవర్చుకోవాలి. సంఘజీవి అంటే అదేనా? సంఘజీవి అంటే మనిషికి అన్నిటితో అవసరం ఉంటుంది కాబట్టి. అదే ఎంత నిజాయితీ పరులైనా తప్పకుండా మనకు అవసరం ఉంటుంది కదా. మనం ఇంట్లోనే కూర్చోలేము కదా. కరెక్టే, మనం కరెక్ట్గా చెప్పే వాళ్ళం ఎప్పుడు తప్పుగానే వ్యవహరిస్తారు. మనం ఎప్పుడు నీతి నిజాయితీలుగా తను ఇక్కడ ఏం చెప్పారు అంటే, నీతి నిజాలుగా వ్యవహరించే వాళ్ళము కఠినంగానే ఉండాలంటే మనం ఎప్పుడు కరెక్ట్గా మాట్లాడితే కఠినంగానే అనిపిస్తాం కదా. ఇప్పుడు కఠినంగానే అనిపిస్తారు కదా పిల్లలు. ఇప్పుడు పెద్దోళ్ళు ఫోన్లు ముట్టొద్దు, అది ఎంత ఘోరం. పిల్లలు ఎందుకు, పిల్లలది తప్పే ఉండదండి. పిల్లలది 25 సంవత్సరాల వరకు ఏ తప్పు ఉండదు, అన్నీ మనని చూసి నేర్చుకుంటారు. ఇక బయట ఎక్కడైనా నేర్చుకుంటున్నారు అంటే అది ఫస్ట్ చూడగానే దాన్ని పక్కదోవ పెట్టే క్యాపబిలిటీ మన దగ్గర లేదనే అర్థం. అది కూడా మన తప్పే కదా. ఇప్పుడు ఒక బల్పం తింటున్నాడు, బల్పాలు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడండి. ఒక బల్పాలు తినే అమ్మాయి అయినా అమ్మాయి తింటారు ఎక్కువ బల్పాలు. స్లేట్ పెన్సిల్స్ తినే అలవాటు ఉన్న పిల్లలకు అది మంచి పని కాదు అని చెప్పే గుర్తుపట్టే ఏమంటారు దాని స్తోమత కాదు, మనకు కెపాసిటీ ఉండాలి. నువ్వు ఎప్పుడు 24 గంటలు ఫోన్లోనే ఉంటావు. మీ పాప బ్యాగుల స్లేట్ పెన్సిల్సా, మరి ఆ లిప్స్ అలా ఎందుకు అవుతున్నాయి, మరి దవాఖానలో తీసుకుపోతే రక్తం తక్కువ అంటున్నాడు, మరి ఎందుకు తక్కువ అంటున్నాడు రక్తము, మోషన్స్ ఫ్రీగా లేవు, ఎందుకు లేవు ఫ్రీగా, కాల్షియం తక్కువైనందువల్లనే అవి తినాలనిపిస్తుంది. సున్నం అంటే ఏంటిది, నువ్వు ఇది పిల్లకి ఎప్పుడు చెప్పలేదు. ఇవి నా ఎక్స్పీరియన్స్లో చాలా జరిగాయండి స్కూల్లో. నేను చెప్పే స్కూల్లో కానీ మా ఇంటి చుట్టుపక్కల దీనివల్ల కాపురాలు కూడా కూలిపోయాయి స్లేట్ పెన్సిల్ తినడం వల్ల. ఎందుకు మేడం అంత ఇట్లా అంటే, ఇలా సండే కదా మరి ఇంటారా ఈనూరి. స్లేట్ పెన్సిల్ వల్ల ఎందుకు కూలిపోయిందంటే మా ఇంటి దగ్గర స్లేట్ పెన్సిల్ తినేది అమ్మాయి. స్లేట్ పెన్సిల్ తోటి ఇంకొకటేమో ఉంటుందండి, ఇట్లా స్లేట్ పెన్సిల్ తోటి సున్నం లాగానే ఉంటాయి అవి, ఇట్లా గడ్డలు ఉంటాయి. సో అవి తినేది ఇవి తినేది. ఇది ఒక్కసారి తిన్నారు అని పిల్లలు అనంటే వాళ్ళు ఎంత మంచిగా ఎస్కేప్ అవుతారో మీ నుంచి కాదు, అంత మంచిగా ఎక్కడ తినాలో అక్కడ తింటారు, ఎక్కడ మీరు గుర్తుపట్టారో అక్కడ తింటారు. అంటే ఆ అలవాటు అవ్వడానికి కారణము ఫ్రెండ్స్ కావచ్చు, కానీ మాన్పేయడానికి కారణం మనం కదా. అంటే మాన్పేయడానికి మోటివేట్ చేయకుండా, అది మంచి చెడు చెప్పకుండా చాలా టేస్టీగా ఉంటుంది. పెద్దవాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు స్లేట్ పెన్సిల్. పిల్లల్లో ఏమేమి తక్కువ అవుతుంది, కాల్షియం తక్కువ అవుతుంది, రక్తం అయిపోతుంది, నీరసం అయిపోతారు, కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, మోషన్స్ ఫ్రీగా ఉండవు. సున్నం కదా అది ఎంత మొత్తం రక్తం ఏమైందంటే ఇక బాడీలో ఏముండదు కదా. ఇంత పెద్ద సోది ఎందుకంటే సండే కదా అని చెప్తున్నాను. సో ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ దానికి సంబంధించింది కాదు ఇది. నీతి నిజాయితీలతోటి ఉంటే ఎప్పుడు ఇట్లనే వ్యవహరించడం కాస్త కఠినంగా అంటారంటే, ఇప్పుడు మనము ఫోన్ చూడొద్దు, మీ పిల్లల్ని భవిష్యత్తు పాడు చేస్తున్నారని పేరెంట్స్ కంటే ఎంత కోపం వస్తుంది. అదే అంటున్నారు తను కూడా. అంత కఠినంగా ఉంటే, అట్లా కఠినంగా ఉండాలంటే కొన్ని మాటలు కఠినంగానే అనిపిస్తాయి. ఎక్కడి నుంచి టాపిక్ ఎక్కడికి వెళ్ళి చూసారా, ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా. దీనిపైన ఒక వీడియో కూడా చేశాను, కానీ అప్లోడ్ చేయలేదు. వీడియో ఒకసారి వేస్తాను చూడండి. స్లేట్ పెన్సిల్ పైన ఒక వీడియో చేశాను. పిల్లల భవిష్యత్తు నాశనం పట్టిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ రక్తంహీనత అయిపోయింది అంటే క్లాస్లో కాన్సన్ట్రేషన్ ఉండదు. కాన్సన్ట్రేషన్ లేదు అని అంటే అన్నం న్యూట్రిషన్ ఫుడ్ తినాలనిపించేది. మరి మనం ఏం చేస్తున్నట్టు,
ఎంత జాబులు ఉన్నా నువ్వు పోతివి, ఆయన పోతాడు, ఈ పిల్లలు పోతారు. మళ్ళీ అందరు వచ్చినాక ఒక్కదాల కూడాలి. కానీ మళ్ళీ మరి ఈ అన్ని పూతరేకులు, మళ్ళీ ఈ దీపాలు, తెల్ల దీపాలు, నల్ల దీపాలు వేసుకొని మళ్ళీ ఇంటిని గుళ్ళ దీపం చేసుడేంది, నల్ల దీపం చేసుడేంది, మన ఇంటిని ఉజ్వలంగా వాడుకోవాలని ఇట్లనే కఠినంగా అనిపించినా ఏం కాదు. సత్యం సత్యమే. దయచేసి బంద్ చేయరు ఫోన్లు బంద్ చేయరు. వచ్చే ఇంకా 2 సంవత్సరాలలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ఇచ్చిపెట్టి కొంటారు. మా అక్క వాళ్ళ చెప్తానండి, మా అక్క వాళ్ళ యారాలు అంటారా, వాళ్ళు మా అక్కయ్య వాళ్ళ మడిది వాళ్ళ కూతురికి 6 ఇయర్సే ఉంటుంది పాప, 6 ఇయర్స్ ఉంటుంది. 3 ఇయర్స్ నుంచి ఫోన్ చూస్తున్నది. ఆ 2 రెప్పలు టపటపటప కొట్టుకుంటుంది అన్నట్టు, కొట్టుకుంటుంది. అది ఇప్పుడు కొట్టుకుంటుంది ఆ పాప. మేము చూడం కదా హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు ఇట్లా కొట్టుకుంటున్నాయి. ఎందుకు కొట్టుకుంటున్నాయి అంటే ఇక 3 సంవత్సరాల నుంచి పాప చూస్తూనే ఉంది. ఫోన్ ఇస్తారు, ముద్దుగా ముచ్చట్లు పెట్టుకుంటారు, ఫోన్ ఇస్తారు, ఇక మాట్లాడుకుంటారు. మరి ఏం పనులో ఏమో. ఆమె మీ పాప కళ్ళు పోతాయి అని డాక్టర్ చెప్పిన, ఆ నర్స్ డాక్టర్కి, న్యూరాలజిస్ట్ డాక్టర్కు చూపించిన, ఈ పాపకు చాలా ఎఫెక్ట్ అయింది, మీరు ఇంట్లో అసలు వాడొద్దంటే కూడా మళ్ళీ దొంగతనంగానే వాడుతుంది వాళ్ళ అమ్మ. మా అక్క వాళ్ళ యారాలు వీళ్ళు చెప్తే ఉంటారా, వాళ్ళు చెప్తే ఊకుంటారా, ఈమె చెప్పింది అని అంటారు. ఆయన క్లాస్ వీక్నా నేను మంచి చెప్పడానికి ఇప్పుడు కాకపోతే 10 సంవత్సరాలకైనా గుర్తొస్తుంది మంచి. నీ బిడ్డ కళ్ళు పోగా నువ్వేం చేస్తున్నావు అని, నీ బిడ్డ కళ్ళు పోతే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, నీకు కళ్ళ కంటే ఎక్కువ, నీ బిడ్డ ప్రాణం కంటే ఎక్కువ నీ ఫోను, ఏం బిజినెస్ చేస్తున్నావా అందులో. ఇట్లనే చెప్పిన, కఠినంగానే అనిపించింది. అవును అట్లే మాట్లాడతారు. నీకు ఎంత మంచి మోటివేషన్, నీ పిల్లకి ఆ ప్రాణాలు పోతున్నాయి అంటే నీకు మళ్ళీ ఫోన్ పిచ్చిదానా. ఇక చెప్తే కోపం వస్తుంది కానీ పోతే మిమ్మల్ని సండే రోజుకి ఇట్లా పెట్టి అనవసరంగా ఇట్లా చేస్తున్నా. దయచేసి యాంబుల్ రిక్వెస్ట్, నిజంగా నేను చెప్తా. ఇక ఏం చెప్పా, నేను ఒక వీడియో చేసిన శుద్ధుడు కానీ. ఉగ్రవాద జ్వాలలు. కాలం మారిపోయింది ఏంటి, కాలం మారిపోయింది. మరి అప్పుడు ఫోన్లు లేవు, అప్పుడు ఏం లేవు. ఎవరైనా చందమామ పట్టుకొని ఫోన్ పిల్లల అన్నం తినిపిస్తారా, ఏమోనట అవి వస్తాయట, ఏంటి రేమ్స్ వస్తాయట, నీ మొక్కం వస్తాయి, నా మొక్కం వస్తాయి, అవన్నీ వీడియోలు చూస్తాట, ఏం రావు. విద్యావనంలో కలుపు మొక్కలు, మనకు అన్నం తింటుంటే అవి ఆ హార్మోన్స్ కూడా తయారు కావట, డైజెషన్ హార్మోన్స్. ఇక అన్ని చూస్తే ఆహా ఏమి రుచి. ఇక మంచి వంటలు కూడా చేసి పెడతలేరు. వంటలు చేస్తే పిల్లలు బయట ఎందుకు తింటారు, మంచి వంటలు, పసందైన వారికి పసందైన రుచులు. ఇంట్లో వంటలు వండి పెడితే మంచి బయటికి ఓరు పిల్లలు. బయట ఎట్లయినా రుచిగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉండే, ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదు. కళ్ళకు చలువ చేసే నీళ్ళు. ఈ ఎండాకాలం వస్తుంది, పసందైన జోగన్ జోష్. ఇగో కరెంట్ అఫైర్స్ చదువుదామా, ఎవరేమనుకోవద్దండి. కొంచెం ఇక నాకు ఆవేదన, పాప కళ్ళు చూస్తుంటే నాకు ఇప్పుడు కూడా నిద్ర పట్టది. 100 మందికి చెప్పిన కావచ్చు నేను ఈ స్పీచ్. పేరెంట్స్, స్కూల్లో పేరెంట్స్, మా ఇంటికి వచ్చిన వాళ్ళకి కొంచెం పెద్ద ఫ్యామిలీ, డాడీ మమ్మీ వాళ్ళు పెద్దవాళ్ళు చాలామంది. ప్రాక్టీస్ బిట్స్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. భారత పారిశ్రామిక అభివృద్ధిలో 1981-91 దశకాన్ని ఏమని పిలుస్తారు? పారిశ్రామిక మాధ్యాంశ ఏమని పిలుస్తారో ఆన్సరే చూసేద్దాం. రెండవది పారిశ్రామిక పునాది దశ. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆధ్వర్యంలోని CSO పారిశ్రామిక ఉత్పత్తి సూచీలను ఎలా గణిస్తారు? రెండవది 2 ప్రతి నెల. మొదటిసారిగా జాయింట్ సెక్టార్ అనే పదాన్ని సిఫారసు చేసిన కమిటీ. ఏ కమిటీ? మూడవది 2 దత్ కమిటీ. టీవీ పరిశ్రమలు అనే భావనను ఏ పారిశ్రామిక తీర్మానంలో ప్రవేశపెట్టారు? నాలుగవది 3 1977 MTRTP చట్ట పరిధిలోని ఆస్తులను ఏ పారిశ్రామిక తీర్మానం ద్వారా సడలించారు? సరే. ఐదవది 3 1985. చికెన్ కనిపిస్తున్నాయా ఇక్కడ క్వశ్చన్లు కనిపిస్తున్నాయా లేదా అయితే చికెనే కనిపిస్తుందా? సండే కదా మరి ఏంటిది స్పెషల్? MRTP చట్టం స్థానాల్లో కాంపిటీషన్ ఇది జిల్లా పారిశ్రామిక కేంద్రాలు DIC అనే భావన అమలులోకి తెచ్చిన పారిశ్రామిక తీర్మానం. 3 1977 MRTP చట్టం స్థానంలో కాంపిటీషన్
కమిషన్ ఆఫ్ ఇండియా అమలులోకి వచ్చినది. మూడవది 2003. సమాధానాలు అయిపోయినాయి. ఇంకేమైనా కదిలినా తిరిగినా ఊగినా ఇక చూడు ఇవాళ అంత ప్రతిభ అంతా ఇదే ఉంది. చూసుకోరు, చదవండి పేపర్ ఇవాళ సండే కదా. ఒకటి ఇంపార్టెంట్ చూద్దాం. మనకు చదువు రాకపోయినా పిల్లలు తిరిగట. ఈ రెండు గుర్తుంచుకోవాలి. పరీక్షా సమయం. ఏ పిల్లలైనా పరీక్షల్లో మంచి మార్కులు సాధించి టాప్లో నిలవాలని కోరుకుంటారు. వారి శక్తి మేరకు కష్టపడతారు కూడా. వారికి మన వంతుగా సహాయపడాలంటే 2 విషయాలను గుర్తుంచుకోండి. మొదటిది పోలిక వద్దు. పక్కింటి ఎదురింటి పిల్లలు బాగా చదువుతున్నారు, మంచి ర్యాంకులు సాధిస్తున్నారు, నీకు ఎందుకు రావట్లేదు, వాళ్ళలా ఎందుకు చదవట్లేదంటూ పోల్చొద్దు. ఏ ఇద్దరు ఒకేలా ఉండరు. పైగా మనం ఇలా చేయడం వల్ల వాళ్ళు కుంగుబాటుకు గురవడమే కాదు, ఏకాగ్రతని కోల్పోతారు. ఇక రెండవది తగిన వాతావరణం కల్పించడం. పరీక్షల వేళ ఇంటి వాతావరణం ఎంత ఆహ్లాదంగా ఉంటే పిల్లలు అంత బాగా ప్రదర్శన చేయగలుగుతారు. ఇంట్లో గొడవలు, వాదులాడుకోవడాలు, పెద్దగా అరుపులు వంటివి లేకుండా చూసుకోండి. వీలైనంత వరకు నవ్వుతూ మాట్లాడడం, పలకరించడం చేయండి. వీటితో పాటు ఆరోగ్యమైన ఆహారాన్ని అందిస్తే వాళ్ళు రాణించడానికి సహాయపడ్డట్టే. ఓసియా ఆదోని సూపర్గా చెప్పారు మేడం. ఇది 100% ఏంటంటే వాదులాడుకోవడం తప్పాలి. అసలు పెద్ద అరుపులు ఇంటిని పాడు చేసేది, ఇంటి పిల్లల్ని మొత్తం అనాథ శరణాలయాలని తల్లిదండ్రులను వేయడానికి కూడా కారణము ఇంట్లో ఉన్న వాతావరణమే. మనం పెంచిన పెంపకం అంతే. మనకు చదువు అంటే వాడికి మనకు సైకాలజీ తెలుసు కదా, ఎంత చదువుతారు. చదవడానికి మనం కోఆపరేట్ చేయాలి తప్ప వాడికి అస్తమానం చేస్తే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. అంతే. మంచిగా చెప్పింది మేడం. మీకు కూడా మనకు కూడా ఇంకెవరైనా పిల్లలు ఎగ్జామ్ రాసే పిల్లలు ఉంటే జర మంచి ఆహ్లాదకరమైన వాతావరణము, మంచి లైట్ ఫుడ్, ఇంట్లో ఈ కొత్త గోడళ్ళు, అంతస్తులు గుర్తున్నది. అబ్బా నాకు అదే గుర్తుకొస్తుంది. యారాన్లు ఇవన్నీ గొడవడదు మన పిల్లల కోసం. ఓపిక పట్టుకోవాలి. సిరీస్పై గురి. బరిలో కోహ్లీ. నేడు ఇంగ్లాండ్లో భారత్ 2వ వన్డే. లక్ష్య నిత్యకు రజితం. డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో జరగనున్న జాతీయ క్రీడలో తెలంగాణ ఖాతాలో మరో పథకం చేరింది. ఈనాడు లక్ష్య అథ్లెట్స్ నిత్య రజితం గెలిచింది. శనివారం మహిళల 100 మీటర్ల పరుగులో ఆమె 11.79 సెక్షన్లలో లక్ష్యాన్ని చేరి 2వ స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర అమ్మాయి సుదేష్ట శివాంకర్ 11.76 స్వర్ణాన్ని గెలుచుకుంది. మరోవైపు రాఫ్టింగ్ పురుషుల టీము. ఇప్పుడు మనము చదువుతాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఇటీవలని ఇస్తాడు కాబట్టి పేపర్ చదివితేనే మనకు తప్పకుండా గుర్తుంటుంది. ఇళ్ళకెళ్ళి వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి. వినీత్ కుమార్ కూడిన మళ్ళా పీజీటీ టీజీటీ ఇచ్చాడు అనుకోండి, 6 నెలల ముందే సంవత్సరం నుంచే ఇస్తున్నాడు కదా. మనకైతే ఎప్పుడు సంవత్సరము 6 నెలల ముందు నుంచి చదవమని చెప్తారు. కానీ ఇక పీజీటీ ఇచ్చిండు అనుకోండి, టీజీటీ 100 మార్కులకి 100 మార్కులకు ఉంటాయి ఈ కరెంట్ అఫైర్స్లు. దీనికే 10 మార్కులకు ఉంటుంది డిఎస్సికి. దేనికైనా ఎక్కువ చదవవలసిందే. తర్వాత పురుషుల 100 మీటర్ల పరుగులో అనిమేష్ గుజూర్ ఒడిశా స్వర్ణాన్ని ఎగరవేసుకుపోయాడు. అతడు 10.25 సెకండ్లలో రేసు పూర్తి చేశాడు. నాకౌట్లో గుకేష్. ఫ్రీ స్టైల్ చెస్ గ్రాండ్ స్లామ్ టూర్ షైన్ ఇండియాలో చెప్పాను కదా, భారత ఖేల్రత్న అవార్డు గుకేష్. అదరగొట్టిన ఫిలిప్స్. ఫైనల్లో సాకేత్ రామ్ జోడీ ఓటమి. విజయానికి చేరువలో ఆసీస్. ఆదుకున్న మూలాని కోటియాన్. ఫైనల్లో సాకేత్ రామ్. ఓకే, ఇది ఏమిచ్చింది తుది జట్లు. రోహిత్ కెప్టెన్. శుభ్మాన్ కోహ్లీ, శ్రేయస్ రాహుల్ వికెట్. ఇంగ్లాండ్ చూడు వీళ్ళెవరు ఇద్దరు. శనివారం ప్రాక్టీస్ సందర్భంగా గంభీర్, రోహిత్. మధ్యాహ్నం 1:30 నుంచి కోహ్లీ చూడొద్దు. ఖాతాల్లో దొంగ సొమ్ము మార్పిడి ఇకపై కష్టమే. ఓకే, బిజినెస్. అతిథులకు కానుకగా దివ్యాంగులు తయారు చేసిన హస్తకళ ఉత్పత్తులు. ఏమున్నాయి
వినియోగం ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఏముంది? ఫోర్బ్స్ జాబితాలో బాంజు వ్యవస్థాపకుడు. నేను ఒకటి తెలుగులో చేసిన వీడియోలో రామాయణం చేశాను. సో కొంచెం క్లారిటీ కల్లా రాలేదని చెప్తారు, చూసుకుంటానండి. నెక్స్ట్ అలా రాసుకుంటా చూస్తాను. ఓకే, అది బ్లర్గా వచ్చిందా మరి ఎలా వచ్చిందో చూద్దాం. అక్షరాల మార్చి డబ్బు కొల్లగొడతారు. నకిలీ ఈమెయిల్తో సైబర్ నేరగాళ్ళ మోసాలు, తస్మత్ జాగ్రత్త. ఈ సైబర్ నేరగాళ్ళు అయితే మస్తు తయారయ్యారు. నేను చెప్తున్నా, అందుకే పడి ఈ సైబర్ నేరగాళ్ళు ఏడికే తయారయ్యారు. వీళ్ళకి అమ్మ నాన్న లేరా? అందరు ఇంజనీరింగే తెలుసా వీళ్ళు. మొత్తం ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ పిల్లలే ఉన్నారు. మనం ఒక కాలేజ్ వాళ్ళు మొత్తం సెర్చ్ చేస్తే సైబర్ అంతే. ఇవన్నీ ఎట్లా తెలవాలి, ఎట్లా పోతే ఎట్లా తెలవాలని, అంటే ఎక్కడ యూజ్ చేయాలో అక్కడ యూజ్ చేయట్లేదు. మంచి చెడు పిల్లలకు చెప్పడం అయిపోయింది. మంచి చెడు తెలిపితే శిక్షలు, ఆ శిక్షల గురించి తెలిస్తే ఇప్పుడు ఐఐటి బాబా చూశారు కదా కుంభమేళాలో. అసలు ఆ బాబా గురించి పాపం అసలు మొత్తం యూట్యూబ్లో ఆయనే ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఆ ఇంటి వాతావరణాన్ని బట్టి అలా అయిపోయాడు. లేకపోతే ఒక దేశానికి ఒక మంచి స్టూడెంట్ అయ్యేవాడు. ఏమరుపాటుగా ఉన్నారంటే పారిశ్రామికవేత్త జనార్దనరావు దారుణ హత్య. 73 సార్లు కత్తితో పొడిచిన మనవడు ఆస్తి తగాదాలే కారణం. చూసిరా అబ్బా, నేను చెప్తే కోపం వస్తుంది. ఇక మీకు చూసిరా, ఆధ్యాత్మికంగా చెప్పాలి, రాముడి గురించి చెప్పాలి. ఏ మతమైన ఏ కులమైన వాళ్ళ ఆధ్యాత్మికం గురించి తప్పకుండా చెప్పాలి. 76 సార్లు మనవడు అంటే వాని పెంపకం ఏంది, వాడేంది, వాళ్ళ తల్లిదండ్రులు వాడిని తాత గురించి ఏం పెట్టిండు, ఆస్తి గురించి ఏం చెప్పాడు. ఆస్తి కాదురా వెదవా అని చెప్పవలసిన బాధ్యత మనది కాదు. వాడు జీవితాంతం వేస్టే కదా, వాడి లైఫ్ అంతా వేస్టే కదా. వాడు దేవుడి దృష్టిలో నరకుడే, దేవుడి దృష్టిలో లేడు ఎలాగో, ఇక ఇక్కడ సమాజం దృష్టిలో కూడా లేడు, పిల్లల దృష్టిలో కూడా ఉండడు. వాడి మన్మడిని పెంచింది ఎవరు చెప్పండి? ఎవరు పెంచిరు ఇట్లా? తల్లిదండ్రులు. తాత గురించి మంచి చెప్పి పెంచిరా, చెడు చెప్పి పెంచిరా? చెప్పండి. నిందితుడు కీర్తితేజ మంచి భవిష్యత్తు ఉన్న మనిషి కాదు. ఇవే పోతున్నాయి మీ ఫోన్లు ఏ వాటికి పెద్దోళ్ళు ఫోన్లలో మారి ఇట్లా మంచి లక్షణాలు, మంచి ఆధ్యాత్మికంగా మంచి విలువైనవి తాత, నానమ్మ, అమ్మమ్మ, మామయ్య, బాబాయ్ లాంటి బాడీగార్డ్ ప్రపంచంలో నీకు ఎక్కడైనా దొరుకుతాడా? మీ అడవైన కొట్లాటలన్నీ ఎవరు బాధపడొద్దండి. అయ్యో నాకు తెలిసిన వాళ్ళు చెప్తానా ఇవాళ అన్నీ అట్లా చెప్తాంటే, ఇలా సండే కాబట్టి కొంచెం టైం ఉంటుంది కాబట్టి వినండి. బాబాయ్ ఎట్లా ఉన్నా మనతోటి వదనకు బాబాయ్ ఏమైనా బ్లడ్ రిలేషనా? వాళ్ళకి అట్లే ఉంటారు. ఎట్లయినా చిన్న గొడవలు వస్తాయి, దానివల్ల బాబాయిని దూరం చేస్తారా? బాబాయ్ అంటే ప్రపంచంలో బాడీగార్డ్ లాంటి బాబాయ్ ఎక్కడ దొరకడు. మన అన్న పిల్లలకు కానీ అక్క పిల్లలకు అంటే మామయ్య అవుతాడు కానీ అన్న పిల్లలకు కానీ పిల్లలు ఫస్ట్ ఫోన్ చేసేది నాన్న తర్వాత ఎవరికి? బాబాయ్. ఆ బాబాయ్ గురించి ఎంత హైలైట్గా చెప్తే అంత ప్రేమ, వాళ్ళిద్దరిలో ప్రేమ ఉండేటట్టు చూసే బాధ్యత తల్లిది కాదు. నిజంగా నాకు మస్తు చాలా బాధ అనిపిస్తుంది. ఎక్కడైనా సరే మా అన్నయ్య కూతురు ఎక్కడికైనా వెళ్తుంది, ఎవరో వచ్చి ఏమైనా చేస్తున్నారు అంటే బాబాయ్ ఆగుతాడు. ప్రపంచంలో ఏ బాబాయ్ అయినా తన ప్రాణాలు ఇచ్చైనా కాపాడుకుంటాడు, అన్న కొడుకుకైనా అన్న బిడ్డకైనా. ఇలాంటి మంచి సంబంధాన్ని అన్నీ ఏమో వేషాలు వేసి బాబాయ్ సొంటోడు, తాత సొంటోడు, వీడ సొంటోడు అంటే చెప్పేటోళ్ళకి చెప్తున్నా, పర్సనల్గా కాదండి. అవన్నీ నేను మోటివేషనల్గా చెప్తాను కాబట్టి, స్కూల్లో స్పీచ్లు ఇస్తాను కాబట్టి ఈ పర్సనల్ కూడా చెప్తాను. ఊకే అస్తమానం మార్కులు అవి ఇవే అని కాకుండా దీని గురించే చెప్తాను. ఆ మంచి ఏదో చెడేందో, తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడకపోతే ఎట్లా నరకానికి పోతాం, అక్కడ దేవుడి శిక్షలు ఎట్లుంటాయి, ప్రభుత్వం శిక్షలు ఎట్లుంటాయి, సమాజం శిక్షలు ఎట్లుంటాయి, మంచి చెడు ఎవరు చెప్పాలి పిల్లలకు? మనం కాకపోతే మన ఇంటి పక్కలు వచ్చి చెప్తారా? ఇది చూడండి, ఇది తప్ప. 73 సార్లు వాడు సైకో అంటారు. ఇక వాడిని సైకో ఎవరు చేసిరు? సైకోని ప్రేమలతోటి పెంచితే మీ ఆస్తులు. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మన రాసి పెట్టి ఉంటాడు దేవుడు మనకు ఆస్తి రాసి పెడతాడు. ఏం రాసి పెడతాడు? నువ్వు ఏ రోజు ఎంత తినన్నో అంతనే తింటాను. ఒక్కొక్కసారి మనకు ప్రొద్దున్న నుంచి ఏడో బ్యాంకులో ఉంటాం, ఎక్కడనో ఉంటాం, హాస్పిటల్లో ఉంటాం, అన్నం తినం, కట్టలు పైసలు ఉంటాయి జేబులో. ఒక్కొక్కసారి కారంతో తింటాం, ఒక్కొక్కసారి ఆగమాగం తింటాం. అవన్నీ ఏంటిది? రోజు ఎంత తినాన్నో రాసి పెడుతుంటాడు. అనవసరంగా ఒకరి హక్కు, ఒక్క రూపాయి కష్టపెడితే 100 రూపాయలు, 1,00,000 రూపాయలు పోతాయి మనకి.
అనవసరంగా ఒక్క రూపాయి కూడా ఆ బాబాయిది కానీ ఎవరిదైనా సరే ఒక్క రూపాయి మన ఆస్తిలో కానీ అనవసరంగా మనది కానప్పుడు ఒక్క రూపాయి కూడా నువ్వు అందులో ఆశించి నీ పిల్లలకు పెడితే ఆ పిల్లలు గిట్లనే తయారవుతారు. కోపం వస్తుందా? ఏం లేదండి, కొంచెం నేను ఆధ్యాత్మిక కూడా బుక్స్ చదువుతా, అవి దాన్ని కూడా మోటివేట్ చేస్తానండి. మల్కీపూర్ భాజపాలో ఈ రోడ్ ఈస్టులో డిఎంకే జయకేతనం కేసీసీలు రైతులకు వరం. కోళ్ల మరణంపై అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో బాయిలర్ కోళ్ళు ఎక్కువగా మరణిస్తున్నందున కోళ్ల పెంపకదారులకు అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మగో ఇది ఇంపార్టెంట్ అని చెప్పారు. చికెన్ తినకూరి, చికెన్ అన్ని రోగాలకు ఒకటే. మనం మందులు ఎందుకు తింటున్నాం అంటే చికెన్ తినడం వల్లనే మందులు తింటున్నాం. ఇంకా ఇప్పుడు అదట తినొద్దు చికెన్, దయచేసి తక్కువ రేట్ అయిందని తినొద్దబ్బా. చెప్పురి జర వేరేళ్ళకైనా. సుశిరా తెలంగాణలే వైభవంగా నారసింహుడి రథోత్సవం. బీసీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నా. జర లేట్ అవుతుంది కావచ్చు, ఏమనుకోకురా. నా స్టోరీలు చెప్పిన. కంది అందనంది ఎంత అయింది చూసిరా. సివిల్ సర్వీస్ పరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపు రాసుకోరు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇవ్వాలి. ఢిల్లీ సచివాలయ దస్తాలు కాల్చొద్దు. ముగిసిన ఆగాఖాన్ అంతిమ లాంఛన క్రియలు. ఆసక్తి పెంచుతూ ఆంగ్లం నేర్పిస్తూ. ఓకే. రెట్టించిన వేగంతో ఢిల్లీలో అభివృద్ధి. కమలానికి లోకల్ గెలుపు. సమిష్టి కృషితో దక్కిన ఫలితం. బలము బలహీనత కేజ్రీవాలే. అవినీతి షాక్. ఆప్నకు అవినీతి షాక్. ఫలించని కేజ్రీవాల్ సంక్షేమ మంత్రం. ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు? రేసులో పర్వేజ్ వర్మ ముందంజ. తానోడి ఆప్ను ఓడించి యుఎస్ ఎయిడ్పై ట్రంప్నకు ఎదురు దెబ్బ. అధ్యక్షుడి ఆదేశాలకు తాత్కాలికంగా నిలిపివేసిన ఫెడరల్ న్యాయమూర్తి. పార్టీలు మారి గెలిచారు. హమాస్ చేరా నుంచి 3 బందీల విడుదల. వరుడి సిబిల్ స్కోర్ బాగాలేదని వివాహం రద్దు. సుశిరా 2 ఏళ్ల తర్వాత లెబనాన్లో పూర్తిస్థాయి ప్రభుత్వం ఏర్పాటు. మొత్తం చదువుతున్నా, మీరు చూసేటోళ్ళు బాగున్నారు కదా. వయోవందన కార్డుల కోసం ఎదురుచూపులు. 5 నెలలు గడుస్తున్న రాష్ట్రంలో అమలు కాని పథకం. న్యాయం కోసం 60 ఏళ్లు వృద్ధుడి పోరు. సుప్రీంకోర్టులో కేసు వేసినందుకు ఢిల్లీకి సైకిల్ యాత్ర. పట్టుదల ఉంటే కానిది లేదు. పరిశోధనలపై ట్రంప్ వేటు. వధువు కావాలను వరుడు కావాలను హెల్ప్ చేయరు. ఇట్లా కూడా వివాహ వేదిక పెట్టవచ్చు మనం. అన్నీ అయిపోయినాక పెడదామంటే ఏముండదు. సంబంధాలు ఎందుకు పెట్టలేము? ముసలోళ్ళే పెట్టాలని ఏం లేదు. యంగ్స్టర్స్ కూడా పెట్టవచ్చు. మళ్ళంటోళ్ళు పెట్టవచ్చు. ఏమైనా ఉంటే మళ్ళీ మీరే తెలుసుకోరు. కానీ ఇలా బాబు ఉన్నాడు, ఇలా పాప ఉన్నది, మన చుట్టాలలో లేరా, మన ఫ్రెండ్స్లలో అది పెట్టవచ్చు. అన్నీ చేయాలి. ఒక్కొక్కటేసారి అన్నీ చేస్తుండ లేదు. ఇక రేపు ఉండమా అనేది లేదు. ఈ రోజుదే. కేటీపీఎస్లో 100 రోజుల నిరాటంక విద్యుత్ ఉత్పత్తి. ఆటో మెటెడ్ ట్రాక్ అడ్డదారులకు చెక్. బాధ్యతలను స్వీకరించిన మొహమ్మద్ సిరాజ్. హైదరాబాద్కు చెందిన అంతర్జాతీయ భారత క్రికెట్ మొహమ్మద్ సిరాజ్ యూసుఫ్ గూడాలో మొదటి పటాలంలో అసిస్టెంట్ కమాండోగా శనివారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా బాక్సర్ ఈమె గురించి పోయినసారి కూడా వచ్చింది. బాక్సర్ నిఖిత్ జరీన్తో పాటు క్రికెట్ మొహమ్మద్ సిరాజ్లకు డిఎస్పి ఉద్యోగాలు కల్పిస్తూ గతంలో ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. నిఖిత్ జరీన్ గత ఏడాది నవంబర్లో మొదటి పటాలంలో అసిస్టెంట్ కమాండెంట్గా
టెంట్గా బాధ్యతలు స్వీకరించింది. ఇగో హాస్టల్ వెల్ఫేర్లో కూడా వచ్చింది, డిఎస్సిలో కూడా వచ్చింది. నిక్కత్ జరీన్ గురించి ఫస్ట్ టికెట్ తీసుకుంది ఎవరు, ఫస్ట్ చేసింది అది మన వీడియోలో కూడా ఉంది. అది ఇంకేమున్నాయో, ఎస్సీ వర్గీకరణ చట్ట రూపం దాల్చే లోపాలు సరిచేయాలి. ఏ గ్రూప్లో ఉండాలనే స్వేచ్ఛ ఆయా కులానికే ఇవ్వాలి. స్థానికంలో బీసీ రిజర్వేషన్లు 42% పెంచాలి. మార్చి 21 నుంచి లాసెట్ దరఖాస్తులు ఉన్నారా చేసేటోళ్ళు ఎవరైనా చేసుకోరు. యాదగిరి శునిలో సేవలో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి. ప్రవేశ పరీక్ష దరఖాస్తు షెడ్యూల్ ఇవి. లాసెట్టి సుపథంలో ఎన్ఆర్ఐలకు 300 టికెట్లు జారీ. విద్యామండలి బీడీఎంఏల మధ్య ఒప్పందం. నాటుకోళ్లకు ఉంది ఏ మెను. జలనిధి తరిగిపోతుంది. వేగంగా పడిపోతున్న భూగర్భ జలమట్టం 4 నెలల్లో 2 మీటర్ల లోతుకు ఏకంగా 32 జిల్లాల్లో కనిపిస్తున్న ప్రభావం. అయ్యో ఎట్లా మనం మళ్ళా 4 నెలలు 2 మీటర్ల లోతు పోయిందట. ఎట్లనో ఏమో. అడుగంటిన నీరు పశువుల మెతక వరి పైరు సేవ్ చేయరు. తెలంగాణ భాజపా నేతలు ఇవి పగటి కళలు. మహేష్ కుమార్ గౌడ్. ఆ నివేదిక తప్పుల తడక. బీసీ జనాభా సంఖ్యలపై కుట్ర. కాంగ్రెస్ నేతలు ప్రజల్లో తిరిగే పరిస్థితే లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో డిటీసీకి 14 రోజుల రిమాండ్. రేషన్ దరఖాస్తులపై గందరగోళం. ఏమైందో మళ్ళా. మీ సేవా కేంద్రాలకు వెళ్లిన ప్రజలు, వెబ్సైట్లో ఆప్షన్ తొలగించిన అధికారులు, ప్రజాపాలన ఆర్జలకే పరిమితమన్న పౌర సరఫరాల శాఖ. చూద్దాం. న్యాక్గా అడ్డదారులు. గ్రేటింగ్ పెంచుకునేందుకు ఇంజనీరింగ్ కళాశాలల ప్రలోభాలు. కమిటీ సభ్యులకు రూపాయలు 1,00,000 ముట్టజెప్పుతూ ఆక్రమణ. కొన్ని నాసిక రకం విద్యా సంస్థలకు ఏ గ్రేడ్ దక్కడంపై అనుమానాలు. పునఃసమీక్షిస్తే పలు కళాశాలల భాగవతం తెలుస్తుందని ఇప్పుడు. ఢిల్లీ ప్రజల తీర్పు చారిత్రాత్మక. నిర్దిష్ట గడువులోనే సర్వే పూర్తి చేయాలి హైకోర్టు. ఇగో అయిపోయిందండి పేపర్ ఇక్కడికి. ఓకే, ఇక పేపర్ అయిపోయింది. ఈ స్పెషల్గా వీడియో చేస్తాను దీనికి కూడా. ఇగో ఈయనది ఫస్ట్ పేపర్ల దాంట్లో కూడా ఈయనకు శ్రద్ధాంజలిని ఇచ్చారు. ఎవరు? జనార్దన్ రావు, వెల్జన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఓకే ఓకే మరి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఈనాడు అని కాదు, ప్రామాణిక పేపర్ ఏదైనా చదవాలి. ఇంకా చదువుకు సంబంధించిన పేపర్ ఏదైనా చదవచ్చు, కానీ ప్రామాణిక పేపర్ ఒకటి చదవాలి. ఎందుకంటే కరెక్ట్గా అథారిటికల్గా న్యూస్ వచ్చే పేపర్ ఏదైనా ఒకటి చదవాలి. ఓకే, మీకు నచ్చింది. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ చెప్పారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పారు. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అండి. ప్రతి ఒక్కరికి సేమ్ టు యూ, విష్ యూ ద సేమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు కామెంట్స్ రాస్తుండండి, నాకు బూస్ట్ అదే ఉంది. అండ్ లైక్ చేయండి, నాకు అదే ప్రేరణ. బూస్టులు లైక్ అవే. ఓకేనా? కడుపు నిండుతుంది దాంతో. ఎన్ని రోజులైనా ఎంతసేపు అయినా చేయగలిగే శక్తి ఉంటుంది. ఓకే, తెలుగు కూడా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బుక్స్ అన్నీ కొనుక్కొచ్చుకున్నా. ఇక వీడియోలు చేస్తా చూడుర్రు. ఇక నేను చేసుడు ఆలస్యం లేదు, మీరు చూస్తూనే ఉండాలి. ఇక అలసిపోవాలి. ప్లేలిస్టులు కూడా ఉన్నాయి, ప్లేలిస్టులో చూడండి. కొన్ని యాడ్ చేసినా, కొన్ని యాడ్ చేయలేదు. అన్నీ యాడ్ చేయాలి. ఉండైనా మళ్ళీ కొత్త చేసినా యాడ్ చేయనా ఒకసారి చూసుకోండి. ఓకేనా? సోషల్ అయితే 6వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు 114 వీడియోస్ ఉన్నాయి. తెలుగు అయితే 3వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు వీడియోస్ ఉన్నాయి. దీనికి ఒక్కొక్క వీడియోకి, ఒక్కొక్క లెసన్కి, ఒక్కొక్క వీడియోకి 50 నుంచి 100 క్వశ్చన్స్, ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. తెలుగు కూడా అలాగే ఉన్నాయి. సో ప్రతి సైకాలజీ బిట్స్ ప్రాక్టీస్ ద్వారా ఉన్నాయి. సో ఇప్పుడు సీక్వెన్స్ స్టార్ట్ చేస్తున్నా. తెలుగు కంటిన్యూ చేయండి మేడం అని చెప్తున్నారు. అన్నీ కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే మనకు ఛానల్లో నమ్మకం రావాలి. తప్పకుండా యాప్ చేసే ముందు ఈ ఛానల్ పైన నమ్మకం అన్నీ ఉన్నాయి. ఇప్పుడు సోషల్ ఉంది, సోషల్లో 114 వీడియోస్ ఉన్నాయి. మీకు ఎనీ టైం ఎనీవేర్ ఎక్కడైనా సూపర్గా ఫ్రీగా దొరుకుతుంది. కాబట్టి మీకు పాయింట్ టు పాయింట్ ఉంది. మీరు బుక్ చదవాలి, పాయింట్ టు పాయింట్ అంటే చూడాలి. తర్వాత
ప్రాక్టీస్ బిట్స్ చేయాలి. చూడండి ఎంత బాగా అవుతుందో, 3 సార్లు ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ పేరున కామెంట్స్ రాస్తున్నా, లైక్ చేస్తున్నా, సబ్స్క్రైబ్ చేస్తున్నా, చూస్తున్నా ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.